వ్యాఖ్యలు చేశారు. పాక్ ఇండియా యుద్ధం మీద ప్రెస్ మీట్లో కీలక కామెంట్స్ చేశారు. అసలు యుద్ధం నిలిచిపోవడానికి తానే కారణం అంటూ ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ తనకు మంచి స్నేహితుడని, భారత ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి అంటూ ట్రంప్ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. యుద్ధం కొనసాగిస్తే ఆ దేశాలతో వాణిజ్యాన్ని నిలిపివేస్తానని ఫోన్ కాల్స్లో వారికి తేల్చి చెప్పానంటున్నారు ట్రంప్. వారు వాణిజ్యం చేయాలని కోరుకున్నారని, దీంతో అణు యుద్ధాన్ని తాను ఆపాను అంటూ ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు. ట్రంప్ మరొకసారి తన నోటి దురుసును ప్రవర్తించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే ట్రంప్ సహజంగా అనేక సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. బేలగా వ్యాఖ్యలు చేయడం అనేది సహజంగా మనం చూస్తూనే ఉంటాం. నిజాలు ఎలా ఉన్నా సరే మీడియా ముందు ఏదో తన గొప్పతనాన్ని ప్రూవ్ చేసుకోవడానికో, లేదంటే అంతర్జాతీయ సమాజం ముందు ఆయన ఒక పెద్ద శాంతి దూతగా చిత్రీకరించుకునే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మనం చూస్తూనే ఉంటాం. అసలు అనేక దేశాలకు సమస్య పెద్ద అమెరికా, పెద్ద సమస్య ట్రంప్గా ఉన్న పరిస్థితుల్లో ఆయనే వచ్చి పెద్ద శాంతి దూతలాగా మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు మరోసారి వింటున్నాం. ఇండియా పాక్ యుద్ధం ఆగిపోవడానికి తానే కారణమని, వాణిజ్యాన్ని కారణంగా చూపానని, వాణిజ్యం బాగా చేసుకుందాం, ఒకవేళ మీరు యుద్ధం కొనసాగిస్తే వాణిజ్యానికి నేను ఒప్పుకోను, అమెరికాతో వాణిజ్య లావాదేవీలు దెబ్బతింటాయంటూ వారిని భయపెట్టానని, వాణిజ్యాన్ని కూడా ఇలాంటి చర్చల్లో ఇంత బాగా ప్రపంచంలో ఎవరు వాడుకోలేరంటూ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలను గతంలో మనం చూసాం. ఇప్పుడు మరోసారి అలాంటి వ్యాఖ్యలే ట్రంప్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఓవైపు ఇరాన్ పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో జరిగినటువంటి యుద్ధంలో ఇరాన్ మీద అమెరికా చేసినటువంటి దాడికి ప్రతిఫలంగా వారు నష్టపరిహారాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అమెరికా నుంచి. మాకు నష్టపరిహారం కావాలి, మా అణు కేంద్రాలను ధ్వంసం చేశారు, మీరు అనవసరంగా వచ్చి ఇన్వాల్వ్ అయ్యారు అంటూ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మా అంతర్జాతీయ న్యాయస్థానం ముందు కూడా దీన్ని తేల్చుకుంటామంటూ వారు మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అసలు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది ఖచ్చితంగా. అలాగే నిజంగా ట్రంప్ శాంతి కోసం పరితపిస్తున్నారా? ఈ రెండు ప్రశ్నలు, ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు, నిజంగా పరితపిస్తున్నారా అనే ప్రశ్నలు రెండు ఉత్పన్నమవుతాయి. ముందుగా అసలు నిజంగా శాంతి కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారా అన్నప్పుడు చాలా ప్రపంచ దేశాలతో అసలు గిల్లి కజ్జాలు అమెరికా పెట్టుకుంటుంది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే సహజంగా అక్కడ అమెరికా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో అమెరికా డీల్ చేసినటువంటి కొన్ని దేశాలకు సంగతులు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ సిరియాలో పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ అసలు గందరగోళానికి కారణమైంది అమెరికానే అని మనకు తెలిసిందే. అలాగే మనం గతంలో ఆఫ్ఘనిస్తాన్లో కూడా చూసాం. ఆఫ్ఘనిస్తాన్లో మేము టెర్రరిస్టులను పోరాడుతున్నాం, అక్కడ శాంతిని నెలకొల్పుతామని మాట్లాడి చివరికి తమ సైన్యాన్ని వెనక్కి తీసుకొని వెళ్ళిపోయి టెర్రరిస్టుల చేతుల్లో ఆఫ్ఘనిస్తాన్ని పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇలా అనేక దేశాల్లో, మన ఇరాక్లో పరిస్థితి కూడా మనం చూసాం. సద్దాం హుస్సేన్ తర్వాత పరిస్థితి ఏమైందో మనం చూసాం. ఆయన్ను ఏదో అణు ఆయుధాలని, లేదంటే మాకు డేంజర్ ఉంది, ఆయన మా మీద కుట్రలు చేస్తాడు, మా మీద బాంబులు వేస్తాడు, అణుయుద్ధాలు చేస్తాడు మా మీద అని చెప్పేసి ఆయన ప్రాణాలు తీసేదాకా అమెరికా శాంతించలేదు. ఆ తర్వాత ఏమైందో మనం చూసాం పరిస్థితి. ఇప్పుడు ఇరాక్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. లిబియాలో పరిస్థితి మనం చూసాం. గడాఫీని కూడా అలాగే చేసింది అమెరికా. ఆ తర్వాత లిబియాలో ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడుంది, అసలు అక్కడ వ్యవస్థలు ఎంత దారుణంగా ఉన్నాయో మనకు తెలిసిన పరిస్థితి. అంటే ఎక్కడా కూడా శాంతిని నెలకొల్పుతామని చెప్పి ఎక్కడా కూడా శాంతి లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఇక ట్రంప్ వ్యవహారం కూడా మనం చూస్తూనే ఉన్నాం. వాణిజ్యం పేరుతో ఇప్పటికే అమెరికా చుట్టూ గోడ కడతానని చెప్పేసి ఒకసారి మాట్లాడడం, లేదంటేనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి తీసుకురావడం, అలాగే ఉన్నటువంటి వ్యవస్థలో అనేక రకాలైనటువంటి సమస్యలను సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ మరోవైపు ఐరన్ డోమ్ అని చెప్పేసి మొన్న ఈ మధ్య కొంత హడావడి చేయడం, అలాగే పాకిస్తాన్ విషయంలో కూడా శాంతి దూతను చెప్పుకుంటూ టెర్రరిస్టులకి సపోర్ట్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ సైనిక అధ్యక్షుడిని తీసుకెళ్లి కూర్చోబెట్టి, మునీర్ను తీసుకెళ్లి కూర్చోబెట్టి లంచ్ మీటింగ్స్ ఏర్పాటు చేయడం, మాకు మంచి మిత్రుడు అని చెప్పడం. ఓవైపు పాకిస్తాన్ ఏమో ఇండియాను బెదిరిస్తోంది, అంతర్జాతీయ సమాజం ముందు పెద్ద దోషిగా నిలబడ్డటువంటి దేశాన్ని తీసుకెళ్లి నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పుకోవడం, మునీర్ చాలా గొప్ప వ్యక్తి అని చెప్పుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది. మరోవైపు ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో ఇరాన్ మీద దాడులు చేసి వాళ్ళనేదో నేను అంటే ఓవర్ నైట్లో యుద్ధాన్ని నేను ముగించేస్తాను అని చెప్పడానికి ఏదో ప్రయత్నించి చివరికి అది చేతగాక అంతర్జాతీయ సమాజం ముందు తలెత్తుకోలేక ఏం చెప్పుకోవాలో తెలియక రోజుకొక కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎందుకు ఈ కామెంట్స్? అంటే నిజంగా శాంతి కోసం ప్రయత్నిస్తున్నారంటే లేదు, ఏ దేశంతో కూడా సఖ్యత లేదు. నిజం చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే ఇండియా అంత మంచి ఫ్రెండ్ అని చెప్పుకుంటూ ఇండియా మీద కూడా
వాణిజ్య విషయంలో ఎంత ఇబ్బందులు పెడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇరాన్ విషయంలో ఇరాన్ నుంచి మీరు ఆయిల్ సప్లై చేసుకోవడానికి కుదరదు, ఇంపోర్ట్ చేసుకోవడానికి కుదరదని చెప్పి మాట్లాడారు. సరే, కొన్ని కారణాల వల్ల ఇండియా కూడా ఆ మాట విన్నది. అలాగే ట్యాక్సుల విషయంలో ఎంత ఇబ్బంది పెడుతున్నారో, వీసాల విషయంలో ఎంత ఇబ్బందులు పెడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇంటర్నల్గా అమెరికాలో కూడా అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి, అంతెందుకు అసలు ట్రంప్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే అమెరికాలోనే పెద్ద ఎత్తున వ్యతిరేకత ట్రంప్ మీద వస్తుంది. ఇంత తక్కువ టైంలో ఒక అధ్యక్షుడి మీద, అమెరికా అధ్యక్షుడి మీద ఇంత వ్యతిరేకత చరిత్రలో ఎప్పుడూ రాని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అమెరికాలో చూస్తే ఇంత మొత్తం పరిస్థితి చూస్తే నిజంగా ఆయన శాంతి కోసం ఏమైనా చేస్తున్నారంటే చేసింది ఏమీ లేదు. బయట కామెంట్స్ సరే, ఈ కామెంట్స్ ఎందుకు చేస్తున్నారంటే, సరే మీడియా ముందు, అంతర్జాతీయ సమాజం ముందు ఏదో గొప్ప నేతగా ప్రూవ్ చేసుకోవాలి, అలా బిల్డప్ ఇవ్వాలనేది ట్రంప్ ఉద్దేశం అనేది మనకు కనిపిస్తుంది. అలాగే ఈ మధ్య నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నిస్తున్నారు ట్రంప్ అనేది కూడా తెలుస్తుంది. అఫీషియల్గా నామినేషన్ కూడా ఆయనకి వస్తుందంటూ, అంటే నామినేట్ చేస్తున్నారు యుఎస్ నుంచి అంటూ కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే మునీర్ కూడా చెప్పారు, పాకిస్తాన్ కూడా ట్రంప్కు శాంతి బహుమతి ఇవ్వాలి, నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి అంటూ, గొప్ప నాయకుడు శాంతి బహుమతి ఇవ్వాలి అంటూ వాళ్ళు కూడా రికమెండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు పాకిస్తాన్ రికమెండ్ చేయడం ఏంటి, ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి రావడం ఏంటి అంటూ నోర్లు ఎల్లబెడుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ నిజంగా వస్తే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా అంటూ కూడా ప్రపంచ దేశాలు అవాక్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ మధ్య కాలంలో ట్రంప్ ఒక కామెంట్ కూడా చేశారు, నాకు నోబెల్ బహుమతి ఎలాగో ఇవ్వరు, నేను యుద్ధాలు ఆపినా ఇవ్వరు, శాంతి నెలకొల్పినా ఇవ్వరు అంటూ కొన్ని ట్వీట్స్ కూడా చేసినట్లుగా తెలుస్తుంది. అసహనంతో, తనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చే అవకాశం లేదన్నటువంటి అసహనంతో, మొత్తం మీద అధికారంలో ఉన్నారు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ వాడో లేదంటే అంతర్జాతీయ సమాజం ముందు ఇలాంటి బిల్డప్ ఇచ్చి ఏదో నోబెల్ శాంతి బహుమతి పొందాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. ఆ రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ కూడా కనిపిస్తుంది. కాకపోతే ఒక రకమైనటువంటి చాదస్తం ట్రంప్లో మనకు కనిపిస్తుంది, అవునన్నా కాదన్నా సరే. అంటే మాటికి తనని తాను ఒక గొప్ప వ్యక్తిగా చిత్రీకరించుకునే ప్రయత్నం. రియాలిటీ ఏంటి, అమెరికాలో అతి తక్కువ సమయంలో, ఇంత అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం అనేది ట్రంప్కే చెల్లింది. ఇతర దేశాల్లో ఎక్కడ చూసినా సరే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఇటు యుద్ధాల వైపు, యుద్ధాల్లో ఆయన ఎక్కడ ఇన్వాల్వ్ అయినా సరే అది సమస్య పెద్దదైంది తప్పితే ఆగిపోయింది ఎక్కడా లేదు. ఇండియా పాకిస్తాన్ విషయంలో ట్రంప్ చేసింది ఏమీ లేదు. నిజం చెప్పాలంటే పాకిస్తానే కాళ్ళబేరానికి వచ్చింది ఒక మాటలో చెప్పాలంటే. ఇక కొనసాగించలేని పరిస్థితుల్లో వాళ్ళ న్యూక్లియర్ స్థావరాల మీద దాడులు జరగడం, ఇక కొద్ది రోజులు ఇలాగే కొనసాగితే పూర్తిగా చతికిలబడిపోయే పరిస్థితి వైపు ఉంటే, కొద్దో గొప్ప అక్కడ కొన్ని ప్రాంతాల్లో రేడియేషన్ కూడా లీక్ అయింది మా ఇండియా చేసినటువంటి దాడుల వల్ల, ఇక చేసేదేమీ లేక చేతులు ఎత్తేసింది అనేటువంటి ఇంటర్నల్ సమాచారం కూడా లేకపోలేదు. అలాంటి పరిస్థితులు ఇక ట్రంప్ చేయగలిగింది ఏముంది. ఇప్పుడు మరోవైపు ఇక్కడ చూస్తూనే ఉన్నాం, ఇరాన్ పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇరాన్ మీద దాడులు చేసి ఓవర్ నైట్లో నేను యుద్ధం ఆపేస్తానన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. అక్కడ ఇరాన్ తిరిగి అమెరికా స్థావరాల మీద ఇరాన్ దాడి చేస్తే కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు మా స్థావరాల మీద దాడి చేశారు, మరి మాకు నష్టం జరిగింది, మా అణు స్థావరాల మీద దాడి చేసి మాకు నష్టం చేశారు, మాకు కాంపన్సేషన్ ఇవ్వండి అని చెప్పి ఇరాన్ అడుగుతోంది అమెరికాని. కనీసం సిగ్గు లేకుండా ఇలాంటి కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ట్రంప్ మనం చూస్తూనే ఉన్నాం. సో ఓవరాల్గా ఏమీ లేదు. ఒక మాటలో చెప్పాలంటే ట్రంప్ కేవలం నోబెల్ ప్రైజ్ కోసం నానా తంటాలు పడుతున్నారు, ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఈ మధ్య కామెంట్ కూడా చేశారు, ఎటు తిరిగి ఆ నోబెల్ ప్రైజ్ రాదు, ఖచ్చితంగా అసలు వస్తే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు, నోబెల్ ప్రైజ్ వాల్యూ పోతుందనేటువంటి అభిప్రాయాలు, వచ్చే అవకాశం లేదనేటువంటి అభిప్రాయాలు క్లియర్గా తెలుస్తూనే ఉన్నాయి. దానికి సంబంధించి ఫ్రస్ట్రేషను. కాకపోతే ఏదో ప్రయత్నాలు చేయడం, అంతర్జాతీయ సమాజం ముందు ఒక పెద్ద శాంతి దూతనని చెప్పి చూపించుకోవడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇంకేమీ లేదు. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ చేయండి. నిజంగా ట్రంప్కి నోబెల్ ప్రైజ్ వచ్చే అవకాశం ఉందా? నామినేట్ అయితే చేయించుకుంటున్నారు, వచ్చే అవకాశం ఉందా లేదా? అసలు ఎందుకు ఇవ్వాలి? అసలు ఇవ్వడానికి ఆ క్వాలిటీస్ ట్రంప్ దగ్గర ఉన్నాయా లేదా అనేది ఒకటైతే, ఇండియా పాకిస్తాన్ విషయంలో నిజంగానే ట్రంప్ వల్లే యుద్ధం ఆగిపోయిందా అనే అంశానికి సంబంధించి కూడా మీరు కామెంట్ చేయండి. లెట్స్ వెయిట్ అండ్ సీ ఎవరి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయనేది. మొత్తం మీద ట్రంప్ అయితే అంతర్జాతీయ సమాజం ముందు తన విలువ తనే